హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ ఆస్ట్రవల్. ఈరోజు నేను మీకు జాన్వరి 20కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీరందరూ వినే ఉంటారు, మీడియమ్స్ అంటే అలౌకిక లోకాలతో సంబంధం ఉండేవాళ్ళు. అంటే వేరే డైమెన్షన్ వాళ్ళతో మాట్లాడగలిగే వాళ్ళు. వాళ్ళ సందేశాలని మనకిచ్చే వాళ్ళని మీడియమ్స్ అంటారు. అంటే ఆత్మలోకంతో కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ ఉన్నారు. వాళ్ళ గురించి మీకేమన్నా తెలిస్తే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాట్సాప్లో. ఓకే. మీడియమ్స్ అనేవాళ్ళు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇట్లాగా అలౌకిక లోకాలతో సంబంధం పెట్టుకొని, అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్. మీకు ఎవరన్నా అలా తెలిస్తే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే ఓకే ఇప్పుడు నేను నెక్స్ట్ బుక్ రీడింగ్ స్టార్ట్ చేయబోతున్నాను, జర్నీ ఆఫ్ ద సోల్. ఇది మంజు స్టాక్స్ అనే ఇదిలో వస్తుంది. ఎవ్రీడే వస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది చూడొచ్చు. ఓకే, ఇప్పుడు రీడింగ్కి వెళ్దామా? ఫస్ట్, మేషరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. మీరు మీ జీవితాన్ని మీ కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు మీరు. అండ్ ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్, వృషభ రాశి వాళ్ళకి ద డెవిల్. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్య నిర్ణయాలు మీరే తీసుకోవాలి. వేరే ఎవరి చేతుల్లోనూ మీ జీవితాన్ని పెట్టకండి. అంటే మీ జీవితంలో ఏదైతే నిర్ణయాలు తీసుకోవాలో అది మీరే తీసుకోవాలి, అంతేగాని ఇంకెవరో మీ తరపున ఇంకెవరో నిర్ణయం చేయకూడదు మీ జీవితాన్ని. ఓకే, అలా చేస్తే మీ లైఫ్ మీ చేతుల్లో ఉండదు, వేరే వాళ్ళ చేతుల్లో వద్ది. వేరే వాళ్ళు మీ జీవితాన్ని జీవిస్తుంటారు. అది ఎవరైనా కావచ్చు. మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు అంటే మీరు ఏం ప్రొఫెషన్కి వెళ్ళాలి, మీకు ఏం ఇంట్రెస్ట్, మీరు ఎలాంటి వారిని, అంటే మీ ఒపీనియన్ ఇంపార్టెంట్గా మీ పేరెంట్స్ తీసుకోవాలి. ఇలాగా మీ జీవితంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు మీరే తీసుకోవాలి. అండ్ ఫ్యూచర్లో మీరు ఎవరి చేతిలో లేరు, ఉన్నట్లు భ్రమపడవద్దు. జీవితం చాలా చిన్నది. మీకు నచ్చినట్లు జీవించండి, ఎవరి కోసమో జీవించకండి. అబ్సెషన్లో ఉంటారు వృషభ రాశి వాళ్ళు. ఎవరి గురించో 24/7 ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. నెక్స్ట్, మిథున రాశి వాళ్ళు 3 ఆఫ్ వ్యాండ్స్. మీరేదో వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలనుకుంటా ఉన్నారు, ఫారెన్కి వెళ్ళాలనుకుంటా ఉన్నారు, ప్లాన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివన్నీ మంచి ప్లానింగ్తో చేస్తారు. ఆత్మ సంతృప్తితో ఉంటారు మిథున రాశి వాళ్ళు. నెక్స్ట్, కర్కాటక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎంజాయ్ యువర్ లైఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో ఎంజాయ్ చేస్తారు. నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తారు. సమ్వన్ ఎవరైతే అందరినీ జాగ్రత్తగా చూస్తారో, నిస్వార్థంగా ఉంటారో, డౌన్ టు ఎర్త్ ఉంటారో, అలాంటి వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్, సింహరాశి వాళ్ళకి జస్టిస్. మీరు చేసే పనులకు మీరు బాధ్యత వహించాలి. మీరు జీవితంలో ముఖ్య నిర్ణయం తీసుకోవాలి. మీ సమస్యను మీరు మూడో వ్యక్తిగా చూస్తూ నిర్ణయించాలి. వీలు కాకపోతే ఎవరి సలహా అయినా అనుసరించడం మంచిది. మీరు కోర్టు కేసుల్లో ఉంటే మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది. డాక్యుమెంట్స్లో సైన్ చేయాలంటే ఒకసారి చదివి సైన్ చేయండి. నెక్స్ట్, కన్యా రాశి వాళ్ళకి ద మూన్ కార్డ్. కొన్ని సంఘటనలను మీ మనసు కలతపడుతుంది. మీ అంతరాత్మ బోధన వినండి. జీవితంలో తర్వాత ఏం చేయాలో మీ ఇన్నర్ సోల్ని అడగండి, గైడ్ చేస్తుంది. ఇన్సెక్యూర్ ఫీల్ కావద్దు. భ్రమలు, భ్రాంతులు మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండండి. మీ ఇన్నర్ పవర్ని గుర్తించండి. నెక్స్ట్, తులారాశి వాళ్ళకి 2 ఆఫ్ కప్స్. పరస్పరం ప్రేమ, అండర్స్టాండింగ్ అభివృద్ధి చెందుతాయి. ఆకర్షణ చాలా ఉంది. మీ ప్రేమ బంధం బలపడుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ కప్స్. మీ డీపర్ ఫీలింగ్స్ని ఈరోజు మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకుంటారు. అండ్ గాఢమైన అనుభూతుల ప్రభావం మీ హృదయంపై ఉంది. మీకు ఎవరైనా ప్రపోజ్ చేస్తారు. మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్. సున్నితమైన మనసు కలిగి అందమైన రొమాంటిక్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు. నెక్స్ట్, ధనుసు రాశి వాళ్ళకి 10 ఆఫ్ కప్స్. హ్యాపీ మ్యారేజ్. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంది. మీరు అందమైన కుటుంబ జీవితంతో ఆశీర్వదించబడ్డారు. మీ అవసరాలన్నీ తీరుతాయి. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. నెక్స్ట్, మకర రాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్.
మీరు పాస్ట్లో విత్తనాలు బాగా నాటారు, అవి పెరిగి పెద్దదై ఫలాలు ఇచ్చేదాకా వేచి ఉండాలి. మీరు చేసిన కష్టం వృధా కాదు, ఓర్పుతో ఉండండి, అనవసరంగా బాధపడవద్దు. కొంచెం టైం వెయిట్ చేయాలి, యాంగ్జైటీ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు, మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ జీవితంలో మీ సోల్మేట్ని మీరు కలుస్తారు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ వాండ్స్. మీకు ఏంజల్స్ హెల్ప్ చేస్తున్నారు, మీకు మంచి అవకాశాలు వస్తున్నాయి, గుడ్ న్యూస్ వస్తుంది. ఎవరైతే ఆశావాదిగా ఉన్నారో వాళ్ళు కోరుకున్నది లభిస్తుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఈరోజు మీరు అంకిత భావంతో వర్క్ చేస్తారు, లైఫ్ని మీ కంట్రోల్లో ఉంచుకుంటారు, ఆప్టిమిస్టిక్గా ఉంటారు. అండ్ ఈరోజు చాలా ట్రావెల్ కూడా మీరు చేసేదానికి అవకాశం ఉంది మీనరాశి వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తాయో చూద్దాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరు ఈరోజు మెచ్చుకుంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తారు, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్, మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. కర్కాటక రాశి వాళ్ళు పేషెన్స్, మీరు ఓర్పుతో ఉండాలి. అండ్ సింహరాశి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఈరోజు, అంటే ఫ్యూచర్లో మీరు చేయబోయే పనుల కోసం యాక్షన్ తీసుకుంటారు. కన్యా రాశి వాళ్ళకి కమ్యూనిటీ, మీ నియర్ అండ్ డియర్తో హ్యాపీగా ఉంటారు. తులారాశి వాళ్ళు మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్, మీరు ఏదైనా జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా దాంట్లో ఇన్వెస్ట్ చేసేదానికి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. ధనస్సు రాశి వాళ్ళకి కార్నకోపియా, అంటే మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. మకర రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్, మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ మీరు చెప్పకుండా హోల్డ్ చేసి పెట్టుకున్నారు. కుంభరాశి వాళ్ళకి ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్, మీరు ఈరోజు సైకలాజికల్గా ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు. అండ్ మీనరాశి వాళ్ళు గాడెస్ ఆఫ్ ద మూన్, కొంచెం ఏదో దేనికో భయపడతా కొంచెం డల్గా ఉంటారు మీరు మీనరాశి వాళ్ళు. ఓకే ఓకే, ఏంజల్స్ మెసేజ్ చూద్దాం. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూద్దాం, ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు. మేషరాశి వాళ్ళకి ఇఫ్ యూ బిలీవ్. అండ్ వృషభ రాశి వాళ్ళకి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ మిథున రాశి వాళ్ళకి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. కర్కాటక రాశి వాళ్ళకి అన్లైక్లీ, అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి. అండ్ సింహరాశి వాళ్ళకి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, మీ పరిస్థితి మెరుగవుతుంది. కన్యా రాశి వాళ్ళకి రిమైన్ పాజిటివ్గా ఉండండి. తులారాశి వాళ్ళకి రీకన్సిడర్. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి ఫర్గివ్నెస్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ధనుసు రాశి వాళ్ళకి చూస్ ఎ న్యూ డైరెక్షన్. అండ్ మకర రాశి వాళ్ళకి రొమాన్స్. అండ్ కుంభరాశి వాళ్ళకి నో నీడ్ టు వరీ. అండ్ మీనరాశి వాళ్ళకి ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు కెరియర్ కోసం అన్ని రాశులకి ఈరోజు కెరియర్ ఎలా ఉంటుందో చూస్తాం. అంటే జాబ్కి ట్రై చేసే వాళ్ళు, జాబ్లో ఉండే వాళ్ళకి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. మేషరాశి వాళ్ళకి అంటే మీరు టీం వర్క్ చేస్తారు ఈరోజు, ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తాం, మీ ఫ్రెండ్స్తో కలిసి టీం వర్క్ చేస్తారు మేషరాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్, మీరు ఎంత పని చేస్తారో అంత పొందుతారు. అండ్ మిథున రాశి వాళ్ళు మీకు ఈరోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఎవరన్నా ఇవ్వచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి అంటే గిఫ్ట్ ఇవ్వచ్చు, ప్లస్ ఇప్పుడు జాబ్కి ట్రై చేసే వాళ్ళకి జాబ్ రావచ్చు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ బిజినెస్ క్లిక్ కావచ్చు, ఏదో ఒకటి మీకు దొరుకుతుంది ఈరోజు. కర్కాటక రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, మీకు ట్రాన్స్ఫర్ కానీ అలాంటిది ఏదైనా ప్రమోషన్ కానీ అలాంటిది రావచ్చు. అండ్ సింహరాశి వాళ్ళకి 7 ఆఫ్ పెంటికల్స్, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫలితం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వాళ్ళకి 10 ఆఫ్ పెంటికల్స్, మీకు ఆల్రెడీ సమృద్ధిగా మనీ ఫ్లో అనేది ఉంది. అండ్ తులారాశి వాళ్ళు 5 ఆఫ్ పెంటికల్స్, మీరు ఏదో ట్రాప్ ఫీల్ అవుతున్నారు, అంటే ఏదో ఒక సమస్యలో ఇరుక్కుపోయినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి 4 ఆఫ్ పెంటికల్స్, మీరు మీ మనీని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు, అంటే కొంచెం పొసెసివ్గా ఉన్నారు, కాపాడుకుంటా ఉన్నారు. అండ్ ధనుస్సు రాశి వాళ్ళకి ఒక ఆఫర్ వస్తుంది ఈరోజు. మకర రాశి వాళ్ళకి మెటీరియల్ థింగ్స్ బాగా పర్చేస్ చేస్తారు, మీరు కోరుకున్న దగ్గర మీకు జాబ్ రావచ్చు, జాబ్లో ఉండే వాళ్ళకి శాలరీ ఇంక్రీజ్ అవుతుంది ఈరోజు. కుంభరాశి వాళ్ళకి మీకు ఆల్రెడీ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, హ్యాపీగా ఉన్నారు. అండ్ మీనరాశి వాళ్ళు మీ వర్క్లో మీరు బిజీగా ఉంటారు. ఓకే, ది కెరియర్ గైడెన్స్.
అండ్ మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మేషరాశి పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు? దయచేసి నా జీవితంలోకి తిరిగి వచ్చేసే అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ నీ కోసం ప్రతి చోట వెతుకుతూ ఉన్నాను అంటున్నారు. మిథున రాశి పార్ట్నర్ నా జీవితంలో నువ్వే నాకు సత్యం, యు ఆర్ ఈక్వల్ టు గాడ్ ఫర్ మీ అంటున్నారు. అండ్ కర్కాటక రాశి పర్సన్ నువ్వు నా ఫోన్ పిక్ చేయి, నన్ను చూస్ చేసుకో, నీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు. అండ్ సింహరాశి పర్సన్ నాతో వచ్చేసి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అంటున్నారు. కన్యా రాశి పర్సన్ నువ్వు నా జీవితంలోకి ఎవరూ తీసుకురాని వెలుగుని తీసుకొచ్చావు అంటున్నారు. తులారాశి పర్సన్ మన బంధం గురించి నేను చాలా నమ్మకంతో ఉన్నాను, ఎప్పటికైనా మనం కలుసుకుంటాము అని అనుకుంటున్నాను అంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్ ఈ ప్రపంచంలో నీలాగా ఎవరూ కనిపించడం లేదు అంటున్నారు. ధనస్సు రాశి పర్సన్ మన ఇద్దరికి ఇప్పుడు మంచి సమయం కాదు అంటున్నారు. మకర రాశి పర్సన్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నారు. కుంభరాశి పర్సన్ నేను చాలా ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నీ మీద సముద్రం అంతా డీప్లా ఉంది అంటున్నారు. మీనరాశి పర్సన్ నిన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.